తిరుపతిలో 50 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తిరుపతిలో 50 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి రూరల్ సీఐ సాదిక్ అలీ తెలిపారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా కేరళ రిజిస్ట్రేషన్ కలిగిన వాహనంలో లిక్విడ్ రూపంలో ప్యాకింగ్ చేసిన గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలీసులను చూసి 3 నిందితులు పారిపోయారని వెల్లడించారు. ఆ వెహికల్ చెకింగ్ లో భాగంగానే రెవెన్యూ సిబ్బందిని కూడా తీసుకెళ్లడం జరిగింది. వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా సుమారుగా ఒక 50 మీటర్ల దూరంలో ఒక కేరళ రిజిస్ట్రేషన్ వెహికల్ అనుమానాస్పదంగా దూరంగానే వెహికల్ చెకింగ్ మమ్మల్ని చూసి దూరంగానే ఆపుకోవడం జరిగింది. అదే సమయంలో ఒక 5 నిమిషాలు అబ్జర్వ్ చేసిన తర్వాత ఎస్ఐ వాళ్ళు మా టీము ఇమీడియట్ గా అక్కడికి రష్ అయ్యారు. వెళ్ళిన వెంటనే పోలీసు వాళ్ళని చూసి వాళ్ళు ముగ్గురు ఒక మీడియం ఏజ్ పర్సన్స్ యూత్ ముగ్గురు కేరళకు సంబంధించిన వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు పాల్గొనడం జరిగింది. మన వాళ్ళు చాలా ప్రయత్నించారు. ఇమీడియట్ గా టోటల్ గా ఉన్న మన తిరుపతిలో ఉన్న కంపెనీలు అందరినీ అలర్ట్ చేశారు. కానీ సక్సెస్ కాలేకపోయినాము. ఎందుకు వీళ్ళు వెళ్ళి వెహికల్ వదిలేసి పారిపోయినారని టోటల్ వెహికల్ ని చెక్ చేస్తే కొత్త ట్రెండ్ మన వెహికల్ బాయినెట్ పైన వైపర్స్ ఉంటాయి కదా, వైపర్స్ రిమూవ్ చేసి వైపర్స్ లేకోకుండా ఫ్రంట్ మిర్రర్ కి బాయినెట్ కి మధ్యలో ఆ గ్యాప్ లో ఒక టోటల్ చెక్ చేసి పెట్టారు. వాటిని మొత్తం చెక్ చేస్తే డ్రైవర్ సీట్ కిందను తర్వాత బాయినెట్ కి ఫ్రంట్ మిర్రర్ కి మధ్యలో లోపల టోటల్ ఒక 6 లీటర్ల వరకు మొత్తం లోపల దాచిపెట్టారు. మొత్తం చెక్ చేసి ఒకటి ఓపెన్ చేసి చూస్తే ఇది లిక్విడ్ ఫామ్ లో ఉన్న గంజాయి. టోటల్ గా మేము కూడా వెరిఫై చేసుకున్నాము. లిక్విడ్ ఫామ్ లో ఉన్న గంజాయి ఇది మార్కెట్ లో చాలా హై రేట్ గా ఉంటుంది. మామూలు రెగ్యులర్ మన దీని గంజాయిది కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇది మామూలు గంజా 30% ఇది మాకు ఇస్తే ఇది 90% వరకు ఇస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అన్నమాట. ఇది మన దగ్గర ట్రాన్సిట్ మాత్రం వెళ్తుంది. మన తిరుపతికి వచ్చినది అయితే కాదు. ఇది వైజాగ్ నుంచి నల్లి అడ్రస్ బట్టి అర్థమవుతుంది కేరళ వరకు ట్రాన్సిట్ అవుతుంది. సో ఇమీడియట్ గా వీటిని తీసుకొచ్చి రెవెన్యూ సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. డెఫినెట్ గా విత్ ఇన్ 3 or 5 days దీనికి సంబంధించిన వాళ్ళు దీన్ని ట్రాన్సిట్ చేసుకున్న వాళ్ళని ఇమీడియట్ గా పట్టుకొని ఒక్కొక్క లీటర్ అంటే ఒక కేజీ ఒక లీటరు 6 to 7 lakhs ఉంటుంది. ఇది ఒక 6.5 నుంచి 7 కేజీల వరకు ఉంది. దీని వాల్యూ టోటల్ 45 lakhs 50 lakhs.